నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రిషిని తిరిగి తీసుకొచ్చి ఈ కాలేజీ రిషికే సొంతమంటూ షాక్ ఇచ్చిన జగతి చెల్లెలు. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఎలా అయితే ఆ కాలేజీని దక్కించుకోవాలన్న కళ నెరవేరిందని చెప్పి శైలేంద్ర చాలా సంబరపడుతూ ఉంటాడు. కాలేజీకి ఇక రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి ఎండి పదవికి రిజైన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది వసుధార. చెప్పేది వినమ్మా అని చెప్పేసి ఎంతగానో అందరూ నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు. ఎంతగా నచ్చ చెప్పడానికి ట్రై చేసిన వసుధార ఎవ్వరి మాట వినదు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ కాలేజీలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, కానీ రిషి సారు చనిపోయారని మీ అందరూ నమ్ముతున్నారు. ఏ ఒక్కరూ కూడా బ్రతికున్నారు అంటే నమ్మడం లేదు. అలాంటప్పుడు ఈ కాలేజీలో రిషి సార్ చనిపోతే నేను కూడా చనిపోయినట్టే లెక్క. ఇక చనిపోయిన జీవోత్సవంలా ఈ కాలేజీలో పని చెయ్యలేను, ఈ కాలేజీ మీద ఇంట్రెస్ట్ పెట్టలేను. అలాంటప్పుడు ఇక నేను ఇక్కడ ఉండడం అనవసరం. మరి ఎండి పదవి ఎవరు స్వీకరిస్తారంటే ఇక వంశపారపర్యంగా ఇక అప్పచెప్తారో లేకపోతే ఓట్లు వేయించి వాళ్ళను గెలిపిస్తారు. అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. కాలేజీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎండి పదవిలో కూర్చున్నా నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన మావయ్య వెనకాలే వెళ్ళబోతూ ఉంటాడు. ఇక మహేంద్ర అయితే లేదు, మీరు నా వెంట రావద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అది కదమ్మా, చెప్పేది వినని చెప్పి అన్నా సరే మావయ్య నా మీద ఒట్టే, మీరు నా వెంట వస్తే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వసుధార వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వసుధార రిషి జ్ఞాపకాల్ని తలుచుకుంటూ ఇక రిషి కోసమే తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. రిషి సార్ వస్తున్నాను, మీరెక్కడున్నా వెతికి పట్టుకుంటాను. మీరు నేను సంతోషంగా ఉందాం. మీరు చనిపోయారు అనుకునే ఎవరు మనకి అవసరం లేదు. ఇక మీతో కలిసి జీవితాన్ని పంచుకుంటాను. మీరు మళ్ళీ తిరిగి నాకు కనిపిస్తారు అని చెప్పేసి అనుకుంటూ తను ఇక వెళుతూ ఉంటుంది రిషిని వెతుక్కుంటూ. ఈలోగా ఇక్కడ చూస్తే ఏంటి వసుధార ఇలా చేసింది, ఇప్పుడు ఎండి పదవిలో ఎవరు కూర్చుంటారు అని చెప్పి అంటూ ఉండగా నా పేరే చెప్తారని చెప్పి శైలేంద్ర చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇక శైలేంద్ర ఒక్కడే ఉన్నాడు. మీ వంశంలో ఇక శైలేంద్ర మాత్రమే ఎండి పదవికి అర్హుడా? వీడికి ఏం తెలుసు, వీడికి ఏమీ రాదు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే మరి ఇంకెవరు తీసుకుంటారు, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఎండి పదవి ఇవ్వాలి అని చెప్పేసి ఫణీంద్ర అంటూ ఉంటాడు. డాడ్ నాకేమీ రాకపోవడం ఏంటి, నేను ఎన్నో రోజులుగా కాలేజీలో వర్క్ చేస్తున్నాను, నాకు కూడా కాలేజీలో అనుభవం ఉంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే నేను కాలేజీని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి ఎండి పదవి తనకి ఇవ్వమని చెప్పి ఇండైరెక్ట్గా అయితే చెప్పేస్తాడు. మను ఇక అనుపమ అలాగే మహేంద్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి ఎండి పదవి ఇవ్వాలన్నది ప్రస్తుతం కన్ఫ్యూజన్గా ఉంది. జాగ్రత్తగా ఆలోచించుకుని అర్హత ఉన్న వాళ్ళకి ఎండి పదవిని ఇద్దామని చెప్పేసి ఇక అక్కడి నుంచి మినిస్టర్ వెళ్ళిపోతాడు. ఇదేంటి లాస్ట్ మినిట్లో మా డాడీ ఇలా చేశారు, మా డాడీ ఎప్పుడూ ఇంతే, నాకెప్పుడు సపోర్ట్ చేయరు, ఆ రిషికి వసుధారకి అయితే మాత్రం సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర అయితే. అలా అనుకుంటూ ఇక శైలేంద్ర ఎండి పదవి నాదే, ఇంకెవరికి వెళ్తుంది, ఇంకెవరికి అర్హత ఉంది, ఓట్లు కూడా నాకే పడతాయి, ఈ కాలేజీయే మా తాతగారిది, అలాంటప్పుడు రిషి లేకపోతే నెక్స్ట్ నేనే కదా, నాకు తప్ప ఇక ఓట్లు ఎవరికి పడవు, ఆ ధైర్యం నాకుంది, ఎండి పదవిని వదిలేసి వెళ్ళిపోయి చాలా మంచి పని చేసింది వస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక శైలేంద్ర అయితే. అలా శైలేంద్ర కలలు కంటూ ఉంటాడు, చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే మినిస్టర్ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఫణీంద్రకి కాల్ చేస్తాడు. ఫణీంద్ర గారు, ఇక ఎండి పదవిలో శైలేంద్ర తప్ప ఎవరూ కూర్చోడానికి అర్హులు లేరు. శైలేంద్ర ఇక ఎండి పదవిలో కూర్చోవాలి, తప్పదు. కాకపోతే మీ అబ్బాయికి మీరు కొంచెం చెప్పండి, శైలేంద్ర ఎండి పదవి స్వీకరిస్తున్నాడంటే ఒక రిషిలా మరొక వసుధారలా ఇక కాలేజీని ముందుకు నడిపించాలని, కాలేజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అవకతవకలు రాకుండా చూసుకోవాలని చెప్పండి అని చెప్పేసి మినిస్టర్ అయితే చెప్తూ ఉంటాడు. సరే సార్, మీరు చెప్తున్నారు కదా, వాడికి నచ్చ చెప్తాను, జాగ్రత్తగా ఉండమని చెప్తాను, కానీ వాడికి బాధ్యతలు తక్కువ, కాకపోతే ఇప్పుడు బాధ్యతగా ఉండమని నేర్పించాలి అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు ఫణీంద్ర. అలా ఇక శైలేంద్రకి కాలేజీ పట్టం కట్టడానికి సిద్ధపడతారు అందరూ కలిపి. ఆ వంశానికి వారసుడు కాబట్టి శైలేంద్రకే ఇక కాలేజీ ఎండి పదవి వెళుతుందని చెప్పి నిర్ణయించుకుంటారు దేవి అని చెప్పిన మాటల ద్వారాగా. ఇక ఇక్కడ చూస్తే మహేంద్ర రిషికి ఇచ్చిన మాటని కాదని వస్తారు ఎలా వెళ్ళిపోయింది, ఇప్పుడు వస్తారు ఎక్కడుందని వెతకాలి, ఇక నేను నా కొడుక్కి దూరం అయ్యాను,
నా భార్యకి దూరం అయ్యాను. ఇప్పుడు నా కోడలు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరి కోసం బ్రతకాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక మహేంద్ర బాధపడుతూ ఉంటాడు. తొందరపడుకు మహేంద్ర, ఎందుకంటే వస్తారా తప్పకుండా తిరిగి వస్తుంది. వసుధార రిషి కోసం వెళ్ళింది. రిషి బ్రతికున్నాడని తను నమ్ముతుంది. రిషిని తీసుకుని వస్తుందని నాకు కూడా నమ్మకం ఉంది. ఎందుకో వసుధార మాటలు నమ్మాలనిపిస్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అనుపమ. అయితే ఇక్కడ ఎండీ పదవి తీసుకోవడానికి మర్నాడు ముహూర్తం అయితే పెట్టించుకుంటాడు. ఇక్కడ వసుధార ఆల్రెడీ రిషి కోసం తన ప్రయాణాన్ని మొదలుపెట్టి రిషిని కలుసుకుంటుంది. ఒక ఆటో డ్రైవర్గా వసుధారకు రిషి ఎదురుపడతాడు. ఇక రిషి ఎక్కడుంటాడు అంటే జగతి చెల్లెలైన ఇక శ్రీలత దగ్గర ఉంటాడు. శ్రీలత దగ్గర రిషి ఉంటాడు. జగతి చెల్లెలైన ఇక శ్రీలత తన అక్క కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన అక్క కొడుకు ఎంత ప్రమాదంలో ఉన్నాడో తెలుసుకుంటుంది. జగతి చెల్లెలు అంటే తన పెద్దమ్మ కూతురు. ఇక అలా తను రిషి గురించి తెలుసుకుని తనకిష్టమైన అక్క కొడుకని తెలుసుకుని తనని చాలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన జాడ ఎవరికీ తెలియకుండా చూసుకుంటుంది. అలా రిషి ఆటో డ్రైవర్గా ఇక ఆటో తోలుకుంటూ ఉంటాడు. రిషి కాస్త తన గతాన్ని కూడా మర్చిపోవడంతో రిషి ఎవరన్నది కూడా చెప్పకుండా చూసుకుంటూ ఉంటుంది. ఇక రిషి ఆటో డ్రైవర్గా ఎదురుపడడంతో ముందైతే ఇక వస్తారని రిషి గుర్తుపట్టడు. రిషి గుర్తుపట్టకపోవడంతో వస్తార షాక్ అయిపోతుంది. ఇక వసుధార రిషి ఎక్కడుంటున్నాడో తెలుసుకుని రిషి వెంట పడుతుంది. రిషి వెళ్ళేసరికి ఇక ఆ ఇంట్లో ఒక లేడీని చూస్తుంది. చూసి తను ఎవరని చెప్పి ఎంక్వైరీ మొదలు పెడుతుంది. మీరు ఎవరు? అసలు రిషి సార్ మీ దగ్గర ఎందుకున్నారు? రిషియా? రిషి సార్ని వెతుక్కుంటూ వచ్చావంటే నువ్వెవరు? నేను ఆయన భార్యని. ఆయన భార్యవా? ఇంతకాలం ఎవరూ రాలేదని ఇక వాడిని వదిలేశారనుకున్నాను. లేదు, ఆయన కోసం ఇక తిరగని ఇల్లు లేదు, వెతకని చోటు లేదు. ప్రతి చోట వెతుకుతూనే ఉన్నాం. ఆయన ఎందుకు ఇలా అయిపోయారు? రిషి అనుకోని పరిస్థితిలో నాకు ఎదురుపడ్డాడు. నేను జగతి చెల్లెల్ని. జగతి ఇక పెదనాన్న కూతుర్ని. రిషి గురించి నాకు బాగా తెలుసు. జగతి ఎప్పుడూ చెప్తూ ఉండేది. రిషిని చూసిన వెంటనే రిషి చచ్చివేసిన నాకు అర్థమైంది. రిషి ప్రాణాపాయ స్థితిలో నాకు ఎదురుపడ్డాడు. తను గతాన్ని కూడా మర్చిపోయాడు. ఇప్పుడు రిషికి తన గతం చెప్పి తనని ప్రాణాపాయ స్థితిలో పడేయడం ఇష్టం లేక తను కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్గా తన జీవితాన్ని మొదలుపెట్టాడు. అది కూడా తను ఎంచుకున్నదే. ఇక తను ఒక రిచ్గా బ్రతికాడని, కాలేజీలో ఎండీగా ఉన్నాడన్న విషయం చెప్పకూడదని చెప్పలేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రమాదంలో ఉంది కాలేజీ. తన ప్రాణం ప్రమాదంలో ఉంది. తన ప్రాణమైన DBST కాలేజీ ఇంకొకరి చేతిలో పడిపోతుంది. నా రిషి సార్ కోసం నేను ఎండీ పదవిని రిజైన్ చేశాను. మీరు ఎలాగైనా రిషి సార్ని తీసుకొచ్చి ఇక ఆ ఎండీ పదవి మళ్ళీ రిషి సార్ చేతికొచ్చేలా చేయాలని చెప్పేసి చెప్తూ ఉండగానే రిషి ఈ మాటలన్నీ వింటాడు. రిషి భార్య వసుధారని ఇక తన గతం అదన్ని నిజాన్ని తెలుసుకుంటాడు. వసుధారని చూసిన రిషి ఆల్రెడీ ఇక వసుధారను చూడగానే తను ఫీల్ అవుతాడు. ఎక్కడో తనకి పరిచయం ఉన్నట్టు, అలాగే ఇక తనతో కలిసి బ్రతికినట్టు తనకు అర్థమవుతుంది. వస్తారు ఎప్పుడైతే చెప్పిందో దాంతో తన గతం అంతా తన కళ్ళ ముందుకి వస్తుంది. పద రిషి, ఇప్పుడు నువ్వు వెళ్ళే సమయం వచ్చింది. నీ కాలేజీని కాపాడుకునే సమయం వచ్చిందని చెప్పేసి ఇక రిషిని తీసుకుని జగతి చెల్లెలు బయలుదేరుతుంది. ఇక్కడ ఎండీ పదవిపై ఇక కూర్చోవడానికి ముహూర్తం పెట్టించుకుని ఎండీగా సంతకం చేయడానికి సిద్ధపడతాడు. అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఇక శైలేంద్ర ఎండీగా సంతకం చేస్తున్నాడని ఈలోగా రిషిని తీసుకుని అక్కడికి వచ్చి ఈ పదవి రిషికి మాత్రమే సొంతం, ఈ ఎండీ పదవిని ఇంకొకరికి ఇవ్వడానికి లేదని చెప్పేసి రిషిని తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోతారు. శైలేంద్రకి ఇంకా మరింత పెద్ద షాక్ ఎదురవుతుంది. అలా రిషిని తీసుకుని జగతి చెల్లెలో రీఎంట్రీ అయితే అదిరిపోతుంది. రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి, ఇక రిషి తిరిగి రావాలి, ఇక ఎండీ పదవిలో రిషియే కూర్చోవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.